అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఆందోళన చేపట్టారు. అంగన్వాడీలో 22వ రోజు ధర్నా కార్యక్రమంలో మండల అంగన్వాడీ యూనియన్ లీడర్ ఆర్వి సత్యవేణి పాల్గొన్నారు. 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంగన్వాడీలో 22 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎక్కువ రోజులు సమ్మె చేసినటువంటి వాళ్ళు ఆడవాళ్లే. వాళ్ళని చూసి మేమందరం కూడా గర్వపడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక నిరంకుశమైన పాలన, ఎవరు వ్యతిరేకించినా, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా నిర్బంధకాండ అమలు చేసి మనం అనుకుంటాం నార్త్ కొరియా ఈ దేశాల్లో మనం చూసి ఉండం. ఆ రకమైన పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని మొదటిసారిగా మీరు వ్యతిరేకించి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి మొదటిసారిగా చూస్తున్నాం. వయోపరిమితి ఇప్పటికే మేము రకరకాల యాప్లు పెట్టి ఇంటికి వెళ్ళినా కూడా మాకు భర్తతోటి పిల్లలతోటి గడపకుండా ఫోన్ పట్టుకుని ఉండవలసి వస్తుంది. కానీ కనీసం గవర్నమెంట్కి ఏమాత్రం మా మీద జాలి లేదు. అయ్యో ఆడవాళ్ళు క్రిస్మస్ చేసుకోలేదు, మనకి కొత్త సంవత్సరాల పూట కూడా రోడ్డు మీద పడ్డారు అని తెలుసుకోకుండా మా సరియైన డిమాండ్లు ఏమీ కూడా పరిష్కరించకుండా మమ్మల్ని రకరకాలుగా వేధిస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్కైనా మీకు కావాల్సిన సమాచారం రావాలంటే అంగన్వాడీ నుంచే రావాలి. ఎడ్యుకేషన్ కాదు, హెల్త్ కాదు, రెవెన్యూ కాదు, ఎవరైనా సరే మా దగ్గర నుంచి కరెక్ట్ సర్వే ఉంటుందని మా దగ్గర నుంచే తీసుకెళ్తారు. మీ కనీస వేతనం పెంచాలని, మీరు కోరే కోరికలన్నీ కూడా న్యాయబద్ధంగా ఉన్నాయని మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019లో వచ్చేసరికి మీకు 4,500 టీచర్కి, 2,600 ఆయోగి ఉండేది. 2 దఫాలుగా పెంచి 10,500 టీచర్కి 7,000 రూపాయలు ఆయోగి చేశారు. ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు 1,000 రూపాయలు